ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది తులారాశి వాళ్ళ గురించి. తులారాశి వాళ్ళకు కూడా కొంతవరకు బాగానే ఉంది, కానీ మిశ్రమ ఫలితాలు ఈ 15 రోజుల్లో అని చెప్పొచ్చు అనమాట. వీళ్ళు చేసే పనిలో వీళ్ళు అనుకున్నది సాధించలేకపోవచ్చు. లోన్స్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. డబ్బు ఖర్చు కూడా చాలా విపరీతంగా కనిపిస్తుంది అనమాట. అలాగే మనం చూసాము అంటే ఈ రాశికి అధిపతి 7th ఉన్నారు కనుక పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే ఏంటంటే బిజినెస్ ఇప్పుడే మొదలెట్టే వాళ్ళకి కానీ, ఇప్పుడే స్టార్ట్ చేసే వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది. ప్రొఫెషనల్స్ కూడా టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ వరకు బాగానే ఉంటుంది. పార్ట్నర్షిప్ బిజినెస్ అలాగే ఏంటంటే కొత్త కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి మంచి పార్ట్నర్స్ రావడం కానీ జరిగే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఏంటంటే దాంపత్య జీవితంలో కూడా వెతికే వాళ్ళకి కొత్త లవ్ పార్ట్నర్ కావాలి, అలాగే దాంపత్య జీవితంలో లైఫ్ పార్ట్నర్ కావాలి అనుకునే వాళ్ళకి శుభ సూచనలు కనిపిస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే జూపిటర్ చూపు అనేది తులారాశి మీద ఉంది కనుక తప్పక వీళ్ళకి శుభ సూచనలు అనేవి కొంచెం ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే మనం చూసాము అంటే 11th లార్డ్ కూడా సన్ కూడా మనకి ఏంటంటే మనకి 9th ఉన్నారు. సో తప్పక ఏంటంటే భాగ్యం అనేది డెవలప్ అయింది, కానీ ఈ 15 రోజులు మాత్రం మిశ్రమ ఫలితాలు అనేవి ఘోషిస్తున్నాయి. అండ్ ఆల్సో 9th ఉన్నాడు. సో తప్పక వీళ్ళకి ఏంటంటే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ వరకు కొంతవరకు బాగుంది, శుభ సూచనలు కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో మనం చూసాము అంటే శని మనకి తెలుసు కదా, శని ఏమో 6వ ఇంట్లో ఉన్నారు. సో తప్పక వెనకాతల నుంచి మనకి కొత్త ఎనిమీస్ అనడం కానీ ఎదిరించేవాళ్ళు కొంతమంది తయారవుతూ ఉంటారు, అంటే మనకి అగెన్స్ట్లో మాట్లాడేవాళ్ళు ఉంటూ ఉంటారనమాట. సో కొంత జాగ్రత్త పడడం అనేది మంచిది. అందరితోనూ సన్నిహితంగా ఉండడం అనేది కనిపిస్తోంది, అలాగే అన్ని బ్లెస్సింగ్స్ కనిపిస్తున్నాయి. కానీ వీళ్ళు జాగ్రత్త పడడం ఏంటంటే హెల్త్ విషయంలో జాగ్రత్త పడడం అనేది చాలా చాలా మంచిది. అంటే 11th మార్క్స్ కేతు కూడా ఉన్నాడు. సడన్గా డబ్బు వచ్చే సూచనలు, ఇంక్రిమెంట్ వచ్చే సూచనలు, అలాగే ప్రమోషన్కి నాంది పలిగే సూచనలన్నీ కనిపించినప్పటికీ కొంచెం ఏంటంటే కాలతామదం అనేది ఏర్పడుతుంది, అంటే డిలేస్ ఏర్పడతాయి అన్నమాట. సో జాగ్రత్తగా అంటే ఏంటంటే కొంచెం మెంటల్గా స్ట్రాంగ్గా ఉండడం కానీ, పాజిటివ్గా థింక్ చేయడం కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అలాగే మనం చూసాము అంటే 2nd లార్డ్ 11th పడినప్పటికీ కేతు కూడానే